హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఏపీలో పెంచారు కదండి. పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ తారీఖు అంటే జూలై 1 తారీఖు నుంచి ఏపీలో వాలంటీర్స్ చేత పంపిణీ లేదని చెప్పని క్లారిటీ అయితే ఇచ్చేశారండి. నిన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే క్లారిటీగా చెప్పేశారు. అంటే వాలంటీర్ని దూరం పెట్టినట్టేనండి ప్రస్తుతానికైతే. ఇక ఎవరి చేత ఈ పంపిణీ చేస్తారు, ఈ పెన్షన్స్ అనేవి ఎవరి ద్వారా పంపిణీ చేస్తారు అనేది కూడా క్లారిటీ ఇచ్చేశారు. సచివాలయ సిబ్బంది చేత ఈ పెన్షన్లన్నీ కూడా ఇంటింటికి పంపిణీ చేసేలాగా ఆర్డర్లు అయితే పాస్ చేయబోతున్నారండి. ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పెన్షన్స్ అయితే అంటే కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ద్వారా వేస్తారు. నడవలేని వారు, వృద్ధులు, వికలాంగులు ఉంటారు కదండి, వాళ్ళకైతే మాత్రం సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయడానికి సిద్ధపడుతున్నారండి. అంతేకాదు మనకి ఏపీలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేశారు కదండి. అది మళ్ళీ వికలాంగులకైతే 3,000 ఉండేది, దాన్ని కూడా డబల్ చేసి 6,000 చేశారు కదండి. ఆ పెన్షన్స్తో పాటు పాతవి గడిచిన 3 నెలలు కూడా కలిపి వికలాంగులకైతే 15,000 రూపాయలు, సాధారణ పెన్షన్స్ అయితే 7,000 రూపాయలు పంపిణీకి సిద్ధపడుతున్నారండి. రేపు 1 తారీఖు నుంచి ఇంటింటికి అయితే పెన్షన్ పంపిణీ జరుగుతుందంట సచివాలయ సిబ్బంది చేత. ఇక బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ద్వారానే వేస్తారంటండి. అంటే వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి తీసుకోగలిగిన వాళ్ళు అయితేనే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేస్తారంటండి. లేదు అంటే కనుక వాళ్ళు నడవలేని సిచ్యువేషన్లో ఉంటే బ్యాంకులకు కూడా వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంటింటికి పెన్షన్ సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేస్తారంటండి. మిగతా వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో వేస్తారంట. ఇది వాలంటీర్స్ వాళ్ళకైతే ఊహించని షాకేనండి. ఎందుకంటే పెన్షన్ పంపిణీ జూలై నుంచి వాళ్ళ చేత చేపిస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ లేదంటండి, వాలంటీర్స్ని ఉపయోగించుకోవట్లేదు. ఓన్లీ సచివాలయ సిబ్బందిని మాత్రమే ఈ పెన్షన్ల పంపిణీకి అయితే సిద్ధం చేస్తున్నారండి. ఇక ఎప్పటిలాగని పోయినసారి ఎలాగైతే ఇచ్చారో అంటే కొంతమందికి అకౌంట్లో, కొంతమందికి చేతి ద్వారా అమౌంట్ అయితే ఎట్లా ఇచ్చారో అలాగే ఇస్తారంటండి. ఇక పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకైతే మాత్రం 10,000 రూపాయలు అందజేస్తున్నారు. వీళ్ళకైతే పెన్షన్స్ ఇక మనకి 1 తారీఖు నుంచి 5వ తారీఖు లోపల పంపిణీ అయితే అయిపోతుందండి. ఇక్కడ చాలా ఫాస్ట్గా అయితే ఉన్నారు పెన్షన్ పంపిణీ మీద. రావడంతో పెన్షన్ ఇచ్చేస్తున్నారండి. చాలా గ్రేట్ కదా. దాంట్లోనూ ఇక మనకి నెక్స్ట్ మంత్ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకు చేస్తామని చెప్పారు కదా, అదైతే వచ్చే నెలలో జూలై నెల నుంచే ప్రారంభం చేస్తున్నామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి అయితే ప్రకటించారు కదండి ఆల్రెడీ. ఇక వచ్చే నెలలో ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు కాబోతుంది. త్వరలోనే మిగతా పథకాలకు కూడా అమలు చేయడానికి అయితే సిద్ధపడుతున్నారండి. ఏపీ గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా దూసుకుపోతుంది ఈ పథకాలకు సంబంధించింది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్.